మనశంకర్ వరప్రసాద్. సో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ డేట్ ఫిక్స్ చేశారు. అదేవిధంగా ఈ ప్రమోషన్స్లో నయనతార గారు కొన్ని రూల్స్ బ్రేక్ చేశారనే విధంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, ఏం రూల్స్ బ్రేక్ చేశారు? సో ఖచ్చితంగా నయనతార గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడ చేసిన ప్రతి సినిమాకి సౌత్లో కానీ ఎక్కడ చేసినా కానీ ఆవిడ సినిమాల్లోంచి ప్రమోషన్ చేయాలి అంటే బయటికి రారనమాట. అంటే సినిమా చేసామా వెళ్ళిపోయామా అంతవరకే ఉంటారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ చాలా యాక్టివ్గా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్లో అయితే పాల్గొంటున్నారు. సో ముందు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మన రీసెంట్గా కూడా ఒక వీడియో వచ్చింది ఆవిడ పైన. సో అందులో జస్ట్ ఆయన అనిల్ రావుపూడి గారు ఆవిడ నుంచుని సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయబోయారు అనమాట. సో ఇలా ఇన్ని విధాలుగా ప్రమోషన్ చేస్తుంది అని చెప్పి సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో చాలా యాక్టివ్ అయ్యారు అనమాట. అంటే ఆవిడ 2.1కి వచ్చింది. సో ఇంకా ఈవెంట్స్ కూడా వస్తానని చెప్పి ఆవిడ మొత్తం కమిట్మెంట్స్ ఇచ్చారనమాట. సో మనశంకర్ వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ కమింగ్ వీక్లో జరగబోతుంది. సో ట్రైలర్ లాంచ్ కూడా జనవరి 4 ఆదివారం పెట్టుకున్నారనమాట. సో అది ఫ్యాన్స్కి అందుబాటులో ఉండేలాగా కొన్ని ఏరియాల్లో సెలెక్టెడ్ థియేటర్స్లో కూడా వేస్తారని తెలుస్తుంది. సో ఏదేమైనా కానీ ఆ ట్రైలర్ డిసైడ్ చేస్తుంది అనమాట సినిమా ఎలాంటి హిట్ కొట్టబోతుందని చెప్పి. సో అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారు కాంబినేషన్ అంటే ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్కి. సో ఆయనలోంచి మంచి కామెడీ టైమింగ్ తీసుకొస్తారు. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు కామెడీ రాయడంలో డెట్ అనమాట. సో చేసిన ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ పీక్లో ఉంటుంది. సో కొంచెం యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది అనమాట. మరి ఈయనైతే కరెక్ట్గా చిరంజీవి గారిని బ్యాలెన్స్డ్గా తీస్తారు అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. సో మరి అంతకుముందు వెంకటేష్ గారికి అసలు మార్కెట్ అయిపోయిందిరా అనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి 300 కోట్ల మార్కెట్ తీసుకొచ్చారు. అలాంటిది చిరంజీవి గారికి ఎంతో మార్కెట్ ఉంది, మరి ఆయనకి ఇంకెంత మార్కెట్ క్రియేట్ అవుతుంది సినిమాతో అనేది చూడాలి. సో కాకపోతే అది పాన్ ఇండియా చేస్తుంటే బాగుండేది, కానీ ఇది మన రీజనల్ స్టోరీ కాబట్టి ఇక్కడ వరకే తీసుకొస్తున్నారు. మరి 300 కోట్ల పైనుచ్చులకనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట కలెక్షన్లో. సో హిట్ టాక్ పడితే ఇంకా చిరంజీవి గారి సంక్రాంతి బరి ఎలా ఉంటుంది పందెం అనేది చూసుకోవచ్చు. సో నయనతార గారు కూడా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఎంతో కంటెంట్ ఎంతో మ్యాజిక్ లేకపోతే ఖచ్చితంగా ఆవిడ అంత దిగి చేయాల్సిన అవసరం లేదు ఆవిడకి. సో నార్మల్ కమర్షియల్ మూవీ అయితే ఆవిడ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకొని చేసి ఉండొచ్చు కదా. అదే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇస్తారు, ఇవ్వకుండా ఉంటారు కదా. బట్ ఇక్కడ చేసిందంటే ఆవిడకి అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆ సినిమాలో కనిపించుండాలి. సో అనిల్ రావుపూడి గారు చెప్పే కన్విన్స్ చేసే విధానం కూడా నచ్చుండొచ్చు. అందరు డైరెక్టర్లు మొహమాటంగా చెప్పొచ్చాము. ఈయన ఏంటంటే చేసే ప్రతి యాక్టర్తో ఈవెన్ సెట్స్లోనే వీడియోలు తీసుకుంటారు అనమాట. అంటే సినిమాల ఫ్యూచర్లో పనికొస్తాయి ప్రమోషన్ చేయడానికి అని ఏదో విధంగా ఆలోచించి ఆ సంక్రాంతి టైంకి ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తారు. సో మరి ఆయన డైరెక్టర్గా అన్ని సినిమాలు పాస్ అవుతున్నాడంటే అదే కారణం. సో ప్రమోషన్స్లో తెలిసిన వ్యక్తి, సో పల్స్ తెలిసిన వ్యక్తి, ఎలా తీయాలో తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సో ఈ ట్రైలర్ జనవరి 4 వస్తుంది అనమాట, ఆదివారం పూట. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఆ రోజు ఫుల్ ఖాళీగా ఉంటారు కాబట్టి సో ట్రైలర్ని రిపీట్స్లో వేస్తారని చెప్తున్నారు. మరి చూడాలి.